హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక మంచి కథ చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఒక వ్యక్తి బాగా సంపాదిస్తా మంచి బిజినెస్లు చేస్తా మంచి పొజిషన్లో ఉన్నాడట ఫ్రెండ్స్. ఆ టైంలో చుట్టుపక్కల వాళ్ళు బంధువులు కూడా అతన్ని చాలా గొప్పగా పొగిడి ప్రతిదానికి నువ్వే ఉండాలి మాకు అని చెప్పి పిలిచేవారట ఫ్రెండ్స్. అయితే సడన్గా ఒకరోజు అతనికి వ్యాపారంలో నష్టం జరిగింది. మొత్తం ఇంట్లో ఉన్న బంగారంతో సహా అన్నీ అమ్మవలసిన టైం వచ్చింది. ఇంకప్పుడు అది తెలిసిన జనాలందరూ ఏం చేశారంటే ఇంకా ఆయన్ని ఏ ఫంక్షన్కి పిలవకుండా ఇంకా ఆయన్ని వెళ్తున్నా కూడా తప్పుకొని వెళ్ళిపోయేవారట. కనీసం పలకరించేవారు కూడా కాదట. ఏంటి దేవుడా నాకే ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి ఆయన ఏడుస్తూ అలాగే పడుకునేవారట రోజు. ఒకరోజు ఆయనకి దేవుడు కనిపించి, ఎందుకు అలా బాధపడుతున్నావు, నీ దగ్గర డబ్బు మాత్రమే లేదు, నీ తెలివి, నీ బలం, నీ ఆరోగ్యం నీ దగ్గరే ఉన్నాయి, కాబట్టి నువ్వు మళ్ళీ ఆలోచించు, నీ విలువ ఎంతో అడుగుతున్నావు కాబట్టి చెప్తాను విను అని చెప్పి ఒక స్టోన్ ఇచ్చారట ఫ్రెండ్స్. ఈ స్టోన్ మార్కెట్లో ఎంత విలువ ఉందో తెలుసుకొని నా దగ్గరికి రా అని చెప్పంటే సరే అని చెప్పి అతను ఒక కూరగాయల షాప్ ఆయన దగ్గర తీసుకెళ్ళి, ఈ రాయి నా దగ్గర ఉంది, దీనికి ఎంత విలువ కడతారు అని చెప్పంటే ఒక 200 ఇస్తామని చెప్పన్నాక ఫ్రూట్ షాప్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు కూడా ఒక 500 ఇస్తామని చెప్పాక గోల్డ్ షాప్ దగ్గరికి తీసుకెళ్తే ఈ స్టోన్కి ఒక 1 lakh ఇస్తామని చెప్పారు. మళ్ళీ డైమండ్ షాప్ దగ్గర తీసుకెళ్తే వెంటనే ఆ స్టోన్ చూసి డైమండ్ షాప్ ఓనర్ వచ్చి, అయ్యా ఈ స్టోన్ మీకు ఎక్కడిది, ఇంత విలువ కట్టలేని స్టోన్ కోసం నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను, ఈ స్టోన్ నాకు ఇచ్చేయండి, నా ఆస్తి మొత్తం నా షాపులో అన్నీ మీకు ఇచ్చేస్తానని చెప్పినప్పుడు, అయ్యా నేను ఇది అమ్మడానికి తీసుకురాలేదు, నాకు ఒక పెద్ద ఆయన ఇచ్చారు, దీన్ని విలువ కట్టమని చెప్పారని చెప్పి తిరిగి దేవుడి దగ్గరకు వచ్చి మళ్ళీ రాయి ఇచ్చేస్తే, విన్నావా, చూసావా, నీ గురించి నీ విలువ ఎంతో, నీకు విలువ లేని వాళ్ళ దగ్గర నుంచొని వాళ్ళ విలువెంతో ఆ విలువే నీకు కడతారు, కాబట్టి నువ్వు ఎవరిని నమ్మకు, ఎవరితోనే ఉండకు, నువ్వు ఇంకా నీకు ఆరోగ్యం ఉంది, బలం ఉంది, ఓపిక ఉంది, తెలివి ఉంది, అన్నీ ఉన్నాయి, ఆరోగ్యం లేకపోతే నువ్వు బాధపడాలి, డబ్బు లేకపోతే కాదని చెప్పి మళ్ళీ నువ్వు స్టార్ట్ చేయ బిజినెస్ అని చెప్పి నువ్వు నీతిగా నిజాయితీగా నుంచుంటే నీతో ఎప్పుడూ నేను ఉంటానని చెప్పినప్పుడు ఆయన మెలకు వచ్చి ఏంటి కళ ఇలా వచ్చింది అని చెప్పి ఆలోచించి మళ్ళీ ప్రయత్నం మొదలుపెట్టి మళ్ళీ బిజినెస్లో డబ్బు బయట సంపాదించి మళ్ళీ బిజినెస్ మొదలుపెట్టి కోట్లు సంపాదించాడు. అప్పుడు మళ్ళీ ఇదే జనం, అయ్యా నువ్వు నిన్ను చూడడానికి మేము ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం, నువ్వు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది రా అన్నప్పుడు నాకు ఖాళీ ఉండదండి, నేను బిజీగా ఉన్నాను అని చెప్పి సున్నితంగా తప్పుకొని వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి కోట్లు సంపాదించినప్పుడు వచ్చిన మనుషులు ఏమీ లేనప్పుడు తప్పుకొని పోయారు. అదే ఫ్రెండ్స్ సొసైటీ. ఒక్కసారి మనం ఏమీ లేకుండా నుంచునే పరిస్థితి వచ్చినప్పుడు దేవుడికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అప్పుడే కదా మనం ఎవరి దగ్గర మోసపోతున్నాం, ఎవరి దగ్గర ఎలా ఉంటున్నాం అన్నది అప్పుడే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్?